వీడియో అటు వస్తాం. మన పంచాయత్ ఆఫీస్ గొల్లపూడి పంచాయత్ ఆఫీస్ దగ్గరికి అక్కడ ఎండ్ అవుతుంది పాయింట్. ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన సాయిపురం కాలనీలో 1 కిలోమీటర్ క్లాత్ మార్చేస్తాం. అందరూ కూడా నిన్నట్లాగా విడిపోకుండా వెనక ఎవరైతే సివిల్ పోతున్నారో అందరూ కూడా వెనక ఈ టూ లైన్స్లో వెళ్తూ కొంతమంది నేను ఎవరైతే డీటెయిల్ చేసినా వాళ్ళు ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తూ రైట్ సైడ్ కవర్ చేస్తూ వెహికల్స్ ఏమి లేకుండా చూసుకొని వెళ్ళాలి. ఫ్రంట్ ఏమో ఈ వెహికల్ ఉంటుంది, ఆటో ఉంటుంది, తర్వాత నా వెహికల్ జీప్ ఉంటుంది, తర్వాత ఆఫీసర్స్, నెక్స్ట్ మన సిఐఎస్ఎఫ్ ఫోర్సెస్ ఉంటాయి, తర్వాత మనం సివిల్ ఫోర్స్ ఉంటుంది. ఈ విధంగా జస్ట్ 1.5 km మాత్రమే మనం స్టార్ట్ చేస్తే వితిన్ హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మా సిపి గారి ఆదేశాల మేరకు మరియు డీజీపీ గారి ఆదేశాల మేరకు పారామిలిటరీ ఫోర్సెస్ వచ్చినాయి. వాటన్నిటితోటి కూడా సివిల్ ఫోర్సెస్తో కలిసి సమస్యాత్మక గ్రామాల్లో కవాతు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు గొల్లపూడి గ్రామంలో మొత్తం అన్నిటిలోనూ కూడా అన్ని ఏరియాస్లోనూ కూడా గ్రామంలో కవాతు నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నికలు జరిగేటందుకు గాను ప్రజలకు భరోసా కల్పించడమే. ప్రజలకు ఏ రకమైన డౌట్స్ ఉన్నా, ఏ సమస్య వచ్చినా పోలీసులను సంప్రదించవచ్చు. మేము ఫెయిర్గా ఎన్నికలు నిర్వహించడానికి అన్ని రకాలుగాను కూడా మేము కోఆపరేట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మొత్తం ఎంతమంది పారామిలిటరీ ఎన్ని నియోజకవర్గాల వారికి ఇచ్చారా, చేసిన వారికి ఇచ్చారా? అంటే ప్రస్తుతానికి మా వెస్ట్ డివిజన్లో ఒక 100 మందితో ఫోర్స్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా సిటీలో ఇంకా చాలా ఫోర్సెస్ తిరిగి ఈ వెస్ట్ డివిజన్లో మాత్రం నిన్నేమో ఈ 2 టౌన్ ఏరియాలో నిర్వహించాం. ఈరోజు ఈ భవానీపురం పిఎస్ ఏరియాలో ఫ్లాగ్ మార్చ్ వరకు వీళ్ళు కంటిన్యూ అవుతారు. ఏమన్నా కట్ చేసుకోవాలి.